దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథము 42వ కీర్తన 3వ చరణాన్ని చదువుకుందాం. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా, రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయెను. దయతందరూ తల వంచండి, ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు సమర్పించుకొనుచున్నాం. 2025వ సంవత్సరములో ఆశ్చర్యకరమైనటువంటి మీ కృప ద్వారా ప్రభు ఇంకొక రోజులో అర్ధ సంవత్సరాన్ని మా జీవితాలలో మీరు గతింప చేయటానికి ఇష్టపడుచున్నటువంటి రీతిని బట్టి మిమ్మల్ని సన్నుతిస్తూ ఉన్నాం. గడిచిన కాలములో మాతో ఉన్నటువంటి అనేకులు నేడు మా మధ్య లేకపోయినప్పటికీ మీ ఉచితమైన కృప ద్వారా మమ్మల్ని అందరినీ కూడా సజీవుల జాబితాలో నిలవబెట్టి మిమ్మలను స్తుతించుకునేటువంటి సాధనాలుగా మమ్మలను ఆయత్తపరిచినటువంటి రీతిని బట్టి మిమ్మల్ని సన్నుతిస్తున్నాం. ఈ దినాన్ని దొంగిలించకుండా మీ మందిరములోనికి మీరు తోడుకొని వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మా ఆరాధన మీరు అంగీకరించినందుకు వందనాలు. ఈ సమయంలో నీ దీనదాసునైనటువంటి నేను మీ వాక్యాన్ని చేతపుచ్చుకుని దానిని ప్రకటించాలని యోచిస్తూ ఉండగా మీ యొక్క సహాయమును మాకు అనుగ్రహింపజేసి మేలైనటువంటి విషయాలను మాకు బయలుపరిచి మీ వాక్యం ద్వారా మేము పొందుకోదగిన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు మాకు ఇచ్చి మమ్మలను బలపరచమని, వినుచున్న ప్రతి వారికి వినే చెవులను, గ్రహించే హృదయాన్ని, లోబడే జీవితాన్ని ప్రసాదింపజేసి మీ వాక్యం ద్వారా మీ నామానికి మీరే మహిమ తెచ్చుకొనమని ఈ ప్రార్థన మా ప్రభువారైనటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామమున అడిగి స్తుతించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినాన్ని మనము చదువుకున్నటువంటి లేఖన భాగములో నుండి మనము ధ్యానించుకోబోయేటువంటి విషయం ఏంటనగా, వేర్ ఈజ్ యువర్ గాడ్, నీ దేవుడు ఏమాయెను అనేటువంటి అంశం మీద ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానము చేసుకొనబోతున్నాం. ఈ ప్రశ్నకు ఈ ఉదయకాలపు వేళలో 3 సమాధానాలను మీ ఎదుట నేను ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటి సమాధానం, గాడ్ ఈజ్ విత్ us, దేవుడు మనతో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మొదటిగా మనం ఆలోచన చేయబోతున్నాం. దేవుడు మనతో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మొదటిగా మనం ఆలోచన చేయబోతున్నాం. రెండవదిగా, గాడ్ ఈజ్ ఇన్ us, దేవుడు మనలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని రెండవదిగా మనం ఆలోచన చేయబోతున్నాం. దేవుడు మనలో ఉన్నాడు. మూడవదిగా, గాడ్ ఈజ్ ఫర్ us, దేవుడు మన కొరకు ఉన్నాడు. దేవుడు మన కొరకు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మూడవదిగా మనం ఆలోచన చేయబోతున్నాం. ప్రియులారా, మనకున్నటువంటి కొద్దిపాటి సమయంలో ఈ లేఖనాన్ని విరివిగా నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎవరో అటు ఇటు తిరుగులాడకుండా 1 గంట సమయాన్ని దేవుని సన్నిధిలో మర్యాదపూర్వకంగా ఉండటానికి మనమందరము కూడా ఆయత్తపడాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ ప్రశ్న అన్యులు దేవుడిని నమ్మినటువంటి కోరాహు కుమారులను అడుగుతా ఉన్నారు.
ప్రియులారా, కోరాహు కుమారులు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు అని అంటే కృంగిన వేళలో ఉన్నారు, బాధపడుతున్నటువంటి సమయములో ఉన్నారు, వేదనలో ఉన్నారు, ఇరుకులో ఉన్నారు, ఇబ్బందులో ఉన్నారు. ఇటువంటి సమయములో నీ భక్తి ఏమైపోయింది? నీ దేవుడు ఏమైపోయాడు? నీ విశ్వాసం ఏమైపోయింది? నీ ప్రార్థనలు ఏమైపోయినాయి? నీ ఉపవాసాలు ఏమైపోయినాయి? నీ దేవుడు ఏమైపోయాడు అని అన్యులు దేవుని యందు నమ్మిక ఉంచినటువంటి మనుష్యులను అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే మనం గుడి అంటూ తిరుగుతూ ఉంటాం, ప్రార్థనలు అంటూ తిరుగుతూ ఉంటాం, దేవుని పని అంటూ తిరుగుతూ ఉంటాం. ఇలా మనం తిరుగుతాం, అన్యులు చూస్తున్నారు. మనం ఎప్పుడైతే కష్టకాలాలు వచ్చినాయో, మనకెప్పుడైతే శ్రమ కాలాలు వచ్చినాయో, వాళ్ళందరూ కూడా బాగున్నప్పుడు మాట్లాడలేనటువంటి ప్రతి నోరు కూడా మనము కృంగిపోయినప్పుడు, శ్రమ పడినప్పుడు నీ దేవుడు ఏమైపోయాడు అనేటువంటి ప్రశ్న మనల్ని ఈ లోకం అడుగుతూ ఉంది. ప్రియులారా, ఈ వాక్యాన్ని మన జీవితాలకు అన్వయించుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నీవు అనారోగ్యముతో ఉన్నప్పుడు అన్యులు నిన్ను అడుగుతున్నారు, నీ దేవుడు ఏమైపోయాడు అని అడుగుతున్నారు. నువ్వు అప్పులు పాలైపోయినప్పుడు అన్యులు అడుగుతున్నారు, నీ దేవుడు ఏమైపోయాడు అని అడుగుతూ ఉన్నారు. నీ వివాహము విచ్ఛిన్నమైపోయినప్పుడు నీ దేవుడు ఏమైపోయాడు అని అడుగుతూ ఉన్నారు. నువ్వు ఉద్యోగాన్ని కోల్పోయినప్పుడు నీ దేవుడు ఏమైపోయాడు అని అడుగుతున్నారు. నీ ఇల్లును కోల్పోయినప్పుడు నీ దేవుడు ఏమైపోయాడు అని అడుగుతున్నారు. నీ బిడ్డలను కోల్పోయినప్పుడు నీ దేవుడు ఏమైపోయాడు అని అడుగుతూ ఉన్నారు. నీకు ఎప్పుడైతే ఆపద, శ్రమ, హింస, కరువు వచ్చిందో ప్రతి ఒక్క నోరు కూడా లేచి నీ దేవుడు ఏమైపోయాడు అని అడుగుతారు. ఇటువంటి సమయములోనే మనం నిలబడాలి. ఇటువంటి సమయములోనే ధైర్యం తెచ్చుకోవాలి. ఇటువంటి సమయములోనే నిరీక్షణ తెచ్చుకోవాలి. కనుక కోరాహు కుమారులు ఈ 42వ అధ్యాయము ఆఖరి వచనములో ఏం చెప్తున్నారో ఒకసారి చదవండి. 42వ అధ్యాయము ఆఖరి వచనము, నా ప్రాణమా నాలో కృంగి ఉన్నావు, నీ వేళ మరి దిగులు పడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకను చూడండి, బాగున్నప్పుడు దేవుని స్తుతించడం కాదు, కృంగిపోయినప్పుడు, బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ఏమంటున్నాడు తెలుసా? నేను దేవుణ్ణే నమ్ముతున్నాను, ఆయనే నా దేవుడు, ఆయనే నా రక్షణ ఆధారము, నేను ఇంకా కూడా ఆయనను స్తుతిస్తాను అని కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే లోకమంతా కూడా ఏమనుకుంటుందనంటే, నీ కలిసి వస్తే స్తుతించు, కలిసి రాకపోతే దూషించు అనేటువంటి లోకములో మనం బ్రతుకుతున్నాం. ఈ వాక్యం లోతులోకి వెళ్ళేటప్పుడు ఒక విషయాన్ని మీకు స్పష్టంగా చెప్పాలని నేను ఆశపడుతున్నాను. అదేంటనంటే, దేవుడు తన బిడ్డలకు ఏది సులువుగా ఇవ్వడు. ఈ స్వస్థశాలలో దొంగ పాస్టర్లు, దొంగ బోధకులు ఏమని చెప్తారని అంటే, నీకు అన్నీ సులువుగా వచ్చేస్తాయని చెప్తారు, సులువుగా వచ్చేస్తాయని చెప్తారు. కానీ బైబిల్ అంతా చదివాను, అధ్యయనం చేసాం, స్టడీ చేసాం. నాకు అర్థమైంది ఏంటనంటే, దేవుడు తన బిడ్డలకు ఏది కూడా ఈజీగా ఇవ్వడు. ఎందుకనంటే దేవుడి దగ్గర షార్ట్ కట్లు లేవండి. దేవుడి దగ్గర షార్ట్ కట్లు లేవు.
మనము ఎలాగ ఆకర్షించుకోగలమో జనాలను అంటే, నీకు ఫుల్ ఆరోగ్యం వచ్చేస్తుంది దేవుడి దగ్గరికి వస్తే, ఫుల్ ధనవంతుడు అయిపోతావు నువ్వు దేవుడి దగ్గరికి వస్తే, నువ్వు అనుకున్నదల్లా జరిగిపోద్ది నువ్వు దేవుడి దగ్గరికి వస్తే అని చెప్పమనుకోండి, అక్కడికి తండాల కింద వెళ్ళిపోతారు జనాలు. కానీ మనం నమ్ముతున్నటువంటి బైబిల్ ఏం చెప్తుందనంటే, దేవుడు తన బిడ్డలకు ఏది సులువుగా ఇవ్వడు. అప్పుడు మీరు అడగొచ్చు, ఏది సులువుగా ఇవ్వకపోతే ఇంకా భక్తి ఎందుకండి, ఏది సులువుగా ఇవ్వకపోతే ప్రార్థనలు ఎందుకండి, ఏది సులువుగా ఇవ్వకపోతే ఉపవాసాలు ఎందుకండి అని మీరు అడగొచ్చు. దేవుడు ఇవ్వడని నేను అంటలా, గుర్తుపెట్టుకోండి, దేవుడు నేను ఇవ్వడని అంటలా, దేవుడు సులువుగా ఇవ్వడంటున్నాను. ఎందుకనంటే సులువుగా ఇచ్చింది ఏది కూడా, సులువుగా పొందుకున్నది ఏది కూడా ఎక్కువ కాలం ఉండదు. ఎందుకంటే కష్టపడి పొందుకున్నది, ఎదురు చూచి పొందుకున్నది అది శ్రేష్టమైనదిగా ఉంటుంది. అందుచేతే దేవుడు తన బిడ్డలకు ఏది కూడా సులువుగా ఇవ్వడు. ఎందుకు ఈ మాట నేను నొక్కి చెప్తున్నానంటే, కొన్ని సంఘటనలు మీకు చెప్తాను. దేవుడు అబ్రహాముకు సంతానాన్ని ఇస్తానన్నాడు, కానీ అబ్రహాము 25 సంవత్సరాలు ఎదురు చూడవలసి వచ్చింది. ఈ 25 సంవత్సరాల వెయిటింగ్ అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని. ఎందుకంటే పెళ్ళైన 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు దాటితే జనము కాకల కింద పొడిచేస్తారు. ఏమన్నా విశేషమా? వీళ్ళు డైరెక్ట్గా అడగరు. ఇలాగా మరి కాకులు పొడిచినట్టు పొడిచేస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితిలో ఇంతమంది మాటలు భరిస్తూ జీవించటం అనేటువంటిది సామాన్యమైన విషయం కాదు. అర్థమైందా? సామాన్యమైన విషయం కాదు. అబ్రహాముకు 75వ సంవత్సరములో నేను సంతానాన్ని నీకు కలగజేసేదను, నువ్వు ఆకాశములో నక్షత్రాలను లెక్కించగలవా? అంత సంతానం అవుతుంది. భూమి మీద ఉన్నటువంటి ఇసుక రేణులను నువ్వు లెక్కింపగలవా? అంత సంతానాన్ని నేను నీకు ఇస్తానన్నాడు. ఆలు లేదు, సూలు లేదు, మరి కొడుకు పేరు సోమలింగం అన్నాడు అంట. అలా ఉంది ఈ వాగ్దానం. ఇంకా ఒక్కడు కూడా పుట్టలేదు. పైగా ఏమంటున్నాడు? ఆకాశంలో నక్షత్రాలంత సంతానాన్ని ఇచ్చేస్తాను, భూమి మీద ఉన్న ఇసుక రేణువులంత సంతానాన్ని ఇచ్చేస్తాను. నాకు అంత అక్కర్లేదు నాయన. ఏమక్కర్లేదు? నాకు అంత సంతానం అక్కర్లేదు, నాకు ఒక పిల్లని చాలు. దేవుడు దేంట్లో పెడుతున్నాడు అంటే అబ్రహాముని వెయిటింగ్లో పెడుతున్నాడు. వెయిటింగ్లో పెట్టినప్పుడు ఎదురు చూడటానికి అబ్రహాముకు కూడా చిరాకు వచ్చేసిందండి. ఎవరికి చిరాకు వచ్చేసింది? వెయిట్ చేసినప్పుడు తెలుస్తుందా బాధ ఏంటనేది. అబ్రహాముకి కూడా చిరాకు వచ్చేసి ఒక రోజున అంటున్నాడు, దమాస్కో వాడైనా నా ఇంటి పెద్ద దాసుడైనా ఎలియాజరే నా ఇంటికి వారసుడగును కదా అంటున్నాడు. నేను పిల్లోడి కోసం ఎదురు చూడలేను అయినా, దాని బదులు ఎవరినన్నా దత్తత తీసేసుకుంటే బెటరు. అంచేత ఎవరినో తెలియలోనూ దత్తత తీసుకోవటం ఎందుకు? నా ఇంట్లో పనిచేసేటువంటి ఎలియాజరు ప్రతి విషయంలో నమ్మకంగా ఉన్నాడు కదా, అతన్నే దత్తత తీసేసుకుని ఇక మీదట సేవకుడు అనకుండా నా కొడుకు అంటాను అని చెప్తూ ఉంటే, ఇలాగైతే నేనెందుకు వాగ్దానం చేస్తానయ్యా? నువ్వు పిల్లని దత్తత తీసుకునే పాలం అయితే నేను నీకు వాగ్దానం చేయటం ఎందుకు? వెయిట్, ఎదురు చూడు, ఎదురు చూడు, శ్రేష్టమైన దానిని నేను నీకు ఇవ్వబోతున్నాను అని దేవుడు 25 సంవత్సరాలు ఎదురు చూచినట్లు చేసి 25 సంవత్సరాలకి మరి 100వ సంవత్సరంలో దేవుడు అబ్రహాముకి ఇస్సాకునిచ్చాడు. ఇప్పుడు మీరు చెప్పండి, దేవుని పిల్లలకి ఏదైనా సులువుగా వస్తుందా? చెప్పండమ్మా, వింటున్నారా నా మాట? ఇది మీ హృదయాన్ని బలపరుస్తుంది, అందుకని ఈ మాట వినమంటున్నాను. ఎందుకంటే సొలుకోలు చెప్పే పాస్టర్ గారు కాదు మీ పాస్టర్ గారు. అలా జరిగిపోద్ది, ఇలా జరిగిపోద్ది అని అరచేతిలో వైకుంఠం చూపించారు పాస్టర్ గారు కాదు.
వాక్యాన్ని యథార్థంగా బోధించే సేవకుడిని. అంచేతనే మాకు కష్టాలు, అందుకనే ఇబ్బందులు. అయినా మేము నిలబడతాం. కోరహ కుమారులు నిలబడ్డారు. మా హృదయం వాళ్ళలో కుంగిపోయినప్పటికీ మా నిరీక్షణ నీవే ప్రభువా, నీ యందు మేము నమ్మికుంచుతాము, నీ రక్షణ మా రక్షణాధారము నువ్వే, అయినను నిన్ను స్తుతించదము. మేము కృంగిపోయినా నిన్ను స్తుతించటం మానం మేము అని కోరహ కుమారులు ఎలాగైతే అన్నారో అదే మా ప్రార్థన, అదే మా లక్ష్యం, అదే మా నిర్ణయం అయి ఉన్నది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మీ దేవుడు ఏమైపోయాడు? మీ దేవుడు సంతానాన్ని ఇస్తాడన్నావు కదా, మీ దేవుడు ఏమైపోయాడు? 25 సంవత్సరాలు ఎదురుచూపు చూసేలాగా చేసి దేవుడు సంతానాన్ని ఇచ్చాడు. అందుచేత ఎవరైనా ఈజీగా వచ్చేస్తుంది అని అంటే మీరు నమ్మకండి. ఎందుకంటే దేవుడు తన భక్తులు ఎవ్వరికీ కూడా ఏది సులువుగా ఇవ్వలేదు. అర్థమైందండి? ఏది సులువు. ఎందుకంటే సైతాన్ గారికి షార్ట్ కట్లు ఉంటాయి కానీ దేవుడి దగ్గర షార్ట్ కట్లు ఉండవు. దేవుడు ఎంతసేపు నేరుగా సూటిగానే ఇస్తాడు, ఖచ్చితంగానే ఇస్తాడు, శ్రేష్టమైనదే ఇస్తాడు. అందుచేత మనమందరము కూడా ఖచ్చితంగా ఎదురు చూడవలసిందే. తర్వాత తన కొడుకు ఇస్సాకును మనం చూద్దాం. ఇస్సాకును చూసినట్లయితే ఇస్సాకు ఏమనుకున్నాడనంటే, ఎదుటోడిది ఎవరిది నాకొద్దు, మా నాన్న త్రవ్వించినటువంటి బావులు అవి పూడుకుసుకుపోయినాయి, అవి మూసుకుపోయినాయి, వాటిని నేను తిరిగి మరలా తవ్వి నేను సేద్యం చేద్దాం అనుకున్నాడు. ప్రియులారా, బావి తవ్వటం అంటే మన దగ్గర ఉన్న బావులు లాంటివి కాదు. ఒక బావి తవ్వాలనంటే కొన్ని వందల మంది అవసరం. ఇప్పటికీ తమిళనాడులో అలాంటి బావులు ఉన్నాయి. పెద్ద పెద్ద బావులు, చాలా లోతుగా ఉండేటువంటి బావులు. అవి బకెట్ వేసుకుని తోడుకోవటానికి కూడా నీళ్లు చేదుకోవటానికి కూడా అవ్వదు, అంత లోతుగా ఉంటాయి. ఆ బావుల్లోనికి మేడెక్కినట్లు మరి మెట్లు ఉంటాయి. ఆ మెట్ల మీద దిగాలి, ఆ మెట్ల మీద నుంచి ఎక్కాలి. అలాంటి బావులు ఉన్నాయి. ఒక బావి తవ్వించాలనంటే చాలా కష్టమైనటువంటి పని. ఎంతో లేబర్ కావాలి, ఎంతోమంది పనివారు కావాలి. అంతమంది కష్టపడితేనే కానీ ఒక బావి తయారవ్వటం చాలా కష్టం. అయితే ఇస్సాకేమనుకున్నాడనంటే, ఎవరిది నాకు అక్కర్లొద్దు, నా తండ్రిది నాకు చాలు. అందుచేత నా తండ్రి తవ్వించినటువంటి బావులు పూడ్చుకుని పోయినాయి కనుక ఆ తండ్రి యొక్క బావులను నేను తవ్విందామని ఎంతో శ్రమపడి ఆ బావులను తవ్వించటం మొదలుపెట్టాడు. ప్రియులారా, ప్రార్థన చేస్తే బావి తయారైపోదు. బావి కష్టపడి తవ్వితేనే బావి అవుతుంది. ఒక్క బావి తవ్వించాడు. అమ్మయ్యా, బావి పూర్తయింది, దీంట్లోనికి నీరు ఉబుకుతుంది, నేను సేద్యం చేద్దాం అనుకునేటప్పటికి ఏం చేశారు? శత్రువులు అక్కడికి వచ్చేసి తవ్వేసిన బావి దగ్గరికి వచ్చి అంటున్నారు, ఈ బావి మాది, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నారు. దేవుని స్తోత్రం చెల్లింది. ఎంత దారుణం అండి! ఇప్పుడు ఇస్సాకు దేవుడు బిడ్డే కదా, శత్రువులను దేవుడు ఆపు చేయగలడు కదా. శత్రువులను ఆపు చేసి ఇస్సాకును దేవుడు దీవించగలడు. కానీ శత్రువులు వచ్చి ఈ బావని తీసేసుకుంటుంటే దేవుడు కూడా ఏం మాట్లాడట్లేదు. మాట్లాడకపోతే ఇస్సాకు ఏం చేస్తున్నాడంటే, తీసేసుకోండి, ఇంత కష్టం, ఇంత నా కష్టార్జితాన్ని నేను ఖర్చు పెట్టి తవ్వించినటువంటి బావిని మీరు కావాలంటున్నారు కాబట్టి తీసేసుకోండి, నేను ఇంకో బావి తవ్వుతాను అని చెప్పేసి ఈ బావి శత్రువులకు వదిలేసి ఏం చేశాడు? ఇంకో బావి తవ్వించాడు. ఇలా 3 బావులు తవ్విస్తే 3 బావుల దగ్గరికి కూడా ఎవరు వచ్చారు? శత్రువులు వచ్చేసి వాళ్ళు తవ్వరు. తవ్వేసిన తర్వాత దాన్ని స్వతంత్రించుకోవటానికి వస్తున్నారు. ఎంత శ్రమ పడ్డాడో ఇస్సాకు, ఎంత కష్టపడ్డాడో ఈ బావులను తవ్వటానికి దేవుడు చూస్తున్నాడు. 4వ బావి దగ్గరికి వచ్చేసరికి అక్కడికి శత్రువులు రావటం మానేశారు. అప్పుడు ఇస్సాకు అక్కడ సేద్యం చేసినప్పుడు 100 పంట పండినని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది.
ఇస్సాకు ఆశీర్వాదం ఈజీగా వచ్చిందా? క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా, మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఏది తన బిడ్డలకు సులువుగా ఇవ్వడు. అబ్రహాముకి ఇవ్వలేదు, నీకు ఇస్తాడని ఎలాగనుకుంటున్నావు? ఇస్సాకుకి ఇవ్వలేదు, నీకు ఇస్తాడని ఎలాగనుకుంటున్నావు? మూడవది యాకోబు గురించి కూడా చెప్తున్నాను. మరి యొక్క యాకోబు తన యొక్క అన్నను మోసం చేసి తన మేనమామ దగ్గరికి పద్దనరామ వెళ్ళాడు. అక్కడ దగ్గర 21 సంవత్సరాలు పాలేరుతనం చేస్తున్నాడు. పాలేరుతనము మామూలు పాలేరుతనం కాదన్నది. ఏమంటున్నాడు తెలుసా? వాళ్ళ భార్యతో మాట్లాడుతూ అంటున్నాడు, నేను ఎండకు ఎండాను, మంచుకు తడిశాను, రాత్రులు నిద్ర లేకుండా ఉన్నాను, కష్టము చేత నా కళ్ళు క్షీణించిపోయి, నేను ఈ డెవలప్మెంట్ ఈ స్థితికి రావటానికి 21 సంవత్సరాలు కష్టపడితేనే కానీ నేను ఒక దారికి రాలేదు. మరి యాకోబు దేవుని బిడ్డే కదా. యాకోబు గురించి దేవుడు ఏమంటున్నాడు? నేను యాసావును ద్వేషించాను, యాకోబును ప్రేమించాను అంటున్నాడు కదా. దేవుడు ప్రేమించినటువంటి యాకోబు నిలబడటానికి దగ్గర 21 సంవత్సరాలు పట్టింది. అబ్రహాముకు సులువుగా రాలేదు, ఇస్సాకుకు సులువుగా రాలేదు. చెప్పండి, యాకోబుకి సులువుగా రాలేదు. మరి నీకు సులువుగా వచ్చేస్తుందని ఎలాగనుకుంటున్నావు అంటారు. ఒక్కసారి మా స్వస్థతశాలకు రండి, మీ రోగం తగ్గిపోద్ది. ఒకసారి వెళ్తావు, 7 వారాలు పాటించండి, 7 వారాలు రండి, తగ్గిపోతుందని. నీకు ఏది కావాలంటే నీకు సులువుగా అయిపోవాలి. దేవుడు అంటున్నాడు, నా బిడ్డలకు నేను శ్రేష్టమైనది ఇస్తాను కానీ నేను ఏది సులువుగా ఇవ్వనంటున్నాడు. నువ్వు అక్కడ నిలబడతావా, ఇక్కడ నిలబడతావా ఆలోచన చేయమని మనం చేస్తూ ఉన్నాను. ఎందుచేతనంటే ఇశ్రాయేలీలు కూడా 430 సంవత్సరాలు ప్రార్థన చేశారు. ప్రభువా, మేము ఐగుప్తు దేశంలో మేము శ్రమ పడలేము, మేము ఇక్కడ ఉండలేము, మాకు విమోచన అవసరం అని ప్రార్థన చేస్తే 430 సంవత్సరాల తర్వాత దేవుడు వారి యొక్క ప్రార్థన ఆలకించి మోషేని పంపించి అక్కడ అద్భుతాలు చేయించి వారందరినీ కూడా విమోచించాడు. 40 రోజుల్లో వెళ్ళవలసినటువంటి గమ్యానికి 40 సంవత్సరాలు తిప్పాడు. దేవుడు ఇశ్రాయేలులకు వాగ్దాన భూమి సులువుగా ఇవ్వలేదు. మీకు అర్థమైందా? అంచేత ఏదైనా దేవుని దగ్గర నుంచి పొందుకుందామంటే ఆయన ఇస్తాడు, ఇవ్వనంట్లా, కానీ కష్టపడాలి. అలా కష్టపడినప్పుడు దేవుడు నీకు ఇస్తాడు. అది నీ దగ్గర నుంచి ఎన్నటికీ తొలగిపోదు. దేవుడు తాత్కాలికమైన ప్రాతిపదికన పనిచేయడు. దేవుడు శాశ్వతమైనటువంటి ప్రాతిపదికన పనిచేస్తాడు. నువ్వు తాత్కాలికమైన ఉపశమనం కోసం చూస్తావు, దేవుడు శాశ్వతమైనటువంటి విషయం కొరకు దేవుడు చూస్తాడు. మనది టెంపరరీ మైండ్, దేవుడిదేమో పర్మనెంట్ మైండ్. జ్యేష్ఠత్వ భోగం కావాలా, ఒక పూట భోజనం కావాలా? మనది టెంపరరీ మైండ్ ఏం కోరుకుంటుంది? ఎప్పుడో వచ్చే జ్యేష్ఠత్వ భోగం ఎవరికి కావాలి? పోనీ ఇది ఏమన్నా మటన్ బిర్యానా, చికెన్ బిర్యానా? జ్యేష్ఠత్వ కొమ్మేసుకోవటానికి ఎర్ర సిక్కిడికాయల కూర అంట, ఎర్ర సిక్కిడికాయల కూరట. ఈ ఎర్ర సిక్కిడికాయల కూరకి మనోడు ఏమంటున్నాడు తెలుసా? మన మైండ్ దేనికి సరిపోద్ది అని అంటే యాసావుకి సరిపోద్ది మన మైండ్. ఎందుకనంటే ఎప్పుడో వచ్చే బంగారం ఎవరికి కావాలి, ఇప్పుడు వచ్చేటువంటి భోజనం నాకు కావాలి అని చెప్పేసి ఆ భోజనాన్ని కోరుకున్నాడు. తర్వాత రొమ్ము కొట్టి ప్రలాపించాడు, అయ్యో ఆ పూట భోజనం మానేసిన బాగుండు, నా జ్యేష్ఠత్వపు హక్కును నిలబెట్టుకుంటే బాగుండు. ఎందుకంటే నీది టెంపరరీ మైండ్, దేవుడిది శాశ్వతమైనటువంటి మైండ్.
ఎవరైతే ఈ టెంపరీ మైండ్ కలిగి ఉన్నారో వాళ్ళ సంఘానికి తిరుగుతారు, ఊరు తిరుగుతారు, ఎక్కడ ఏది కలిసి వస్తుందో, ఎక్కడ ఏది జరుగుతుందో చెప్పిన ప్రతి చోటకి పరిగెడతారు. అబ్రహాము ఏ దేవుణ్ణి అయితే 75వ సంవత్సరం నమ్మాడు, 100వ సంవత్సరంలో కూడా అదే దేవుని నమ్ముతున్నాడు. దేవుడు సులువుగా ఇవ్వడం తెలుసు, కానీ ఇచ్చింది మాత్రము ఆయన శ్రేష్టమైంది, తరతరాలు నిలిచి ఉండేది దేవుడు ఇస్తాడనేటువంటి సంగతి అబ్రహాము గుర్తెరిగి ఉన్నాడు. అందుచేత నా ప్రియబిడ్డలారా, మీరు చెదిరిపోకూడదు, మీరు అటు ఇటు తిరిగిలాగేటువంటి మనుషుల్లాగా ఉండకూడదు. ఎందుకంటే నా దేవుడు సులువైన దాన్ని వాగ్దానం చేయలేదు, దేవుడు కష్టంగానే వాగ్దానం చేశాడు, కానీ స్థిరమైనది దేవుడు నీకు ఇస్తాడు. నమ్మిన వాళ్ళందరూ దేవుని స్తోత్రం చేస్తారు. ఇప్పుడు దేవుడు నమ్మినటువంటి కోరాహు కుమారులకు శ్రమ వచ్చింది. దేవుని వాక్యం తెలియజేస్తుంది, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతకాని వాడవగుదువు. శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల నువ్వు చేతకాని వాడు అయిపోతావు. శ్రమ ఆయన బిడ్డలకు రాకపోతే ఇంకెవరికి వస్తుంది? నీతిమంతులకు వచ్చే ఆపదలు అనేకములు అయినప్పటికీ వాటన్నిటి నుండి తప్పించువాడు ఆయనే అని వాక్యం తెలియజేస్తుంది. కనుక ఈ శ్రమ అనేటువంటిది మనకు వచ్చినప్పుడు కృంగిపోకూడదు. భక్తుడు చెప్తున్నాడు, నాలో ఎలా నువ్వు కృంగిపోతున్నావు? కృంగిపోతున్నటువంటి ప్రతిసారి నీ రక్షణకర్త దేవుడై ఉన్నాడు, నీ నిరీక్షణ దేవుడై ఉన్నాడు, ఆయనే మనకు దేవుడై ఉన్నాడు, ఆయనే మన విమోచకుడై ఉన్నాడు అని చెప్పబడుతూ ఉంది. అందుచేత ప్రియ దేవుని బిడ్డలారా, నీ దేవుడు ఏమైపోయాడు అని అడుగుతారు. మీకు ఒక విషయం చెప్తున్నాను వినండి, పాస్ అయినోడిని నువ్వు ఎలా పాస్ అయ్యావని ఎవ్వడు అడగడు, ఎలా పాస్ అయ్యావని అని అడగడు. ఫెయిల్ అయిపోయినోడి దగ్గరికి వచ్చి మాత్రం ఎందుకు ఫెయిల్ అయిపోయావు, సరిగ్గా రాయలేదా అని చెప్పి మనం ఫెయిల్ అయిపోయామని అంటే అందరి చేత మాట్లాడించుకుంటాం. అదే పాస్ అయ్యావు అనుకో, నువ్వు చూసి కాపీ కొట్టి పాస్ అయ్యావా, స్లిప్లు ఎట్టి పాస్ అయ్యావా, నువ్వు ఎలా పాస్ అయ్యావు ఎవడు అడగడు నిన్ను. అదే ఫెయిల్ అయిపోతే మాత్రం 100 నోరు లెగిసిపోతాయి, నువ్వు ఎందుకు ఫెయిల్ అయ్యావని అడగటానికి. ఆ చదువు గురించి తెల్లలేనోడు కూడా అడిగేస్తాడు, ఆ చదువు గురించి తెలియలేనోడు కూడా అడిగేస్తాడు నువ్వు ఎందుకు ఫెయిల్ అయిపోయావని. ఎందుకనంటే ఫెయిల్ అయిపోయాము అని అంటే ప్రతి వాడికి మాట్లాడటానికి మనం అవకాశం ఇచ్చాం. ఫెయిల్ అయిపోయినా ప్రయత్నించటం నేను మానను, ఫెయిల్ అయిపోయినా ఇక్కడితో నేను ఆపేయను, ఫెయిల్ అయిపోయినా నేను ముందుకు వెళ్ళటానికి ప్రయత్నించటం నేను మానను. ఇలాగ అనుకున్నవాడు ఎప్పటికైనా సాధించాడు. ఒకడు వాళ్ళ కొడుకు 10వ తరగతి రాస్తున్నాడంట, తండ్రి 10వ తరగతి రాస్తున్నాడంట. ఆలోచన చేయండి, కొడుకు తండ్రి ఒకేసారి 10వ తరగతి రాస్తున్నారట. అందరూ అనుకుంటున్నారు వాళ్ళ కొడుకుని తీసుకొచ్చాడేమో అనుకుంటున్నారు, కానీ ఇతను వెళ్ళాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, దగ్గర 20 సార్లు ఫెయిల్ అయిపోయాడంట. 20 సార్లు ఫెయిల్ అయిపోతే వాళ్ళ కొడుకు ఈయన దగ్గరికి వచ్చేసాడు. ఎక్కడికి? అక్కడికి వచ్చేసాడు. అప్పుడు కొడుకు తండ్రి ఒకేసారి పాస్ అయ్యారట. కొడుకు తండ్రి ఒకేసారి 10వ తరగతి పాస్ అయ్యారట. నా కొడుకే 10లోకి వచ్చేసాడు, ఇంక నేను 10 ట్రై చేస్తాం ఎందుకని ఆ రోజున అక్కడ మానేసినట్లయితే ఇతను 10 పాస్ అయ్యానని ఎప్పుడైనా అనిపించుకుందిరా? నేను విఫలమైపోవచ్చు, నేను ఓడిపోవచ్చు, నేను వెనకబడిపోవచ్చు, ప్రజలందరూ నా గురించి మాట్లాడవచ్చు, కానీ నేను ప్రయత్నించటం మాత్రం ఏ రోజు కూడా మానను. నువ్వు అనుకున్నది నీకు నెరవేరబడలేనప్పుడు, నీ కలలు చెదిరిపోయినప్పుడు ప్రతి నోరు మాట్లాడుతుంది, ప్రతి వాళ్ళు మాట్లాడతారు, మీ దేవుడు ఏమైపోయాడు, నీ భక్తి ఏమైపోయింది, నీ విశ్వాసం ఏమైపోయింది, నీ ఉపవాసాలు ఏమైపోయింది, భక్తి అని తిరుగుతావు కదా, ఏమైపోయాడు నీ దేవుడు అని అడుగుతాడు. అటువంటి పరిస్థితిలో సమాధానం చెప్పగలిగేటువంటి స్టేజ్ మనందరికీ కూడా అవసరమై ఉన్నది. ఒక ఉదాహరణ చెప్తాను.
ఒక ఆవిడకి 2 కొడుకులు ఉన్నారట. ఆ 2 కొడుకులు మాట వినట్లేదట. వాళ్ళు చెడ్డ పనులు చేస్తున్నారు, మాట వినట్లేదు. అప్పుడు పాస్టర్ గారి చేత చెప్పిందామని చెప్పేసి ఆవిడ 2 పిల్లల్ని పాస్టర్ గారి దగ్గర తీసుకొచ్చిందంట. వీళ్ళు అస్సలు మాట వినట్లేదండి, వీళ్ళన్నీ చెడ్డ పనులే తప్ప మంచి పనులు చేయట్లేదండి, కొంచెం మీరు బుద్ధి చెప్పండి అని చెప్పేసి పాస్టర్ గారి దగ్గర తీసుకొస్తే, అమ్మ ఒకలా ఇద్దరునా అంటే ఇద్దరు అలాగే తయారవ్వండి అని చెప్పింది. అప్పుడు పాస్టర్ గారు ఏం డిసైడ్ అయ్యారంటే, ఇద్దరితో ఒకసారి మాట్లాడవద్దు, ఒకళ్ళని గదిలోకి తీసుకెళ్ళి విషయం ఏంటో మాట్లాడదామని ఒకడినేమో బయట పెట్టాడంట, ఇంకొకనేమో లోపల పిలిచాడట. లోపల పిలిచి, అమ్మ నాన్న ప్రతి చోట ఉండరు, కానీ దేవుడు ప్రతి చోట ఉంటాడు. నువ్వు ఎవరిదైనా పెన్న దొంగలింతున్నప్పుడు దేవుడు అక్కడ ఉన్నాడు, నువ్వేదైనా తప్పుడు పని చేస్తున్నప్పుడు దేవుడు అక్కడ ఉన్నాడు. దేవుణ్ణి మైండ్లో పెట్టుకుని నువ్వు చెడ్డ పనులు చేయకు అని ఉపదేశం చేస్తున్నాడు. ఉపదేశం చేసి చెప్పిన తర్వాత ప్రశ్న అడుగుతున్నాడు అనమాట. దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు. ఏం చెప్పాడు పాస్టర్ గారు? అని చెప్పని దేవుడు ప్రతి చోట ఉన్నాడు, నువ్వు దొంగతనం చేయకూడదు, దేవుడికి ఇష్టం లేని చేయకూడదు, తల్లిదండ్రులకి ఇష్టం లేకూడదు చెప్పాడు కదా. ఎంత చెప్పిన తర్వాత బుర్రకి ఏమెక్కిందా అని పిల్లల్ని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నా తెలుసా? దేవుడు ఎక్కడున్నాడు అని అడుగుతున్నాడు. సైలెంట్గా ఉన్నాడు, మాట్లాడతాడు వీడు. రెండోసారి దేవుడు ఎక్కడున్నాడు అని అడిగాడు, సైలెంట్గానే ఉన్నాడు, జవాబు చెప్పట్లేదు. పాస్టర్ గారు ఇప్పుడు వాయిస్ పెంచి దేవుడు ఎక్కడున్నాడు అన్నాడు. కుర్చీలోంచి గబగబా పరిగెత్తుకుని బయటికి వెళ్ళిపోయి డోర్ తీసేసి ఆ డోర్ దగ్గర ఉన్నాడు వాళ్ళ తమ్ముడు. ఆయన పట్టుకుని, రే దేవుడు ఎక్కడో తప్పిపోడంటరా ఆ నేరం మన మీద పడుతున్నాడు, ఈ పైన దేవుడు ఎక్కడో తప్పిపోడు ఆ నేరం మన మీద పడుతున్నాడు, రర్ర పోదాం అని చెప్పేసి వాళ్ళ తమ్ముడిని తీసుకుని పరిగెత్తిపోతున్నాడట. చూసారా, దేవుడు ఎక్కడున్నాడంటే వాడికి ఏమర్థమైందంటే దేవుడు మిస్ అయిపోయాడు, ఆ దొంగతనం మనం చేసేమేమని మన మీద పడుతున్నాడు ఈయన. చాలామంది రాంగ్ కంక్లూజన్, రాంగ్ ముగింపులోనికి వచ్చేస్తారు. ఎందుకనంటే ఒక చెడ్డ జరిగినా, ఒక నష్టం జరిగినా, ఒక బాధ కలిగినా ముగింపుకి వచ్చేసి దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు మనల్ని ఏం చూస్తున్నాడు అనేటువంటి భావనలో ఉంటారు. అందుచేత ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే నువ్వు పుట్టక ముందే కోరాహు కుమారులను అడిగారు. వాళ్ళు కృంగిపోయినటువంటి వేళలో, శ్రమ పడినటువంటి వేళలో నీ దేవుడు ఏమైపోయాడని ఒక్కసారి అడిగి మానేస్తాం కదటండి. ఒక్కసారి అడిగి మానేయటం కదట. అన్ని వేళలా నన్ను ఎవడొకడు వచ్చి ఏమని అడుగుతున్నాడు, నీ దేవుడు ఏమైపోయాడు అని అడుగుతున్నాడు. అన్ని వేళలా 24 hours అడుగుతున్నారట. ఒకరి తర్వాత ఒకడు వచ్చి నీ దేవుడు ఏమైపోయాడు, నీ ప్రార్థనలు ఏమైపోయినాయి అందరూ అడుగుతూ ఉంటే ఈయన ఏమంటున్నాడు తెలుసా? రేయింబవళ్ళు కన్నీళ్ళే నాకు అన్నపానములైపోయినాయి. ఎవరితో ఏం చెప్పాలో తెలియక నేను కన్నీళ్ళే అన్నం అనుకుంటున్నాను, కన్నీళ్ళే మంచినీళ్ళు అనుకుంటున్నాను, ఇలాగే నేను బ్రతుకుతున్నాను అంటూ ఉన్నాడు అతను. కానీ ఒకటి విషయం, ఎంత కృంగిపోయినా, ఎంత కన్నీరు కార్చినా వాళ్ళలో నిరీక్షణ మాత్రము చచ్చిపోలేదు. నిరీక్షణ మాత్రం చచ్చిపోలేదు. ఈ నిరీక్షణ మనలోంచి పోయిందంటే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో మనం ఉంటాము అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ 3 జవాబులు ఆలోచించబోతున్నాం. మొట్టమొదటిది, నీ దేవుడు ఏమాయను అని ఎవరైనా అడిగితే మనం చెప్పవలసినటువంటి మొదటి సమాధానం ఏంటనగా, దేవుడు మనతోనే ఉన్నాడు, దేవుడు నాతోనే ఉన్నాడు అని మనము చెప్పవలసినటువంటి వారమై ఉన్నాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22-23 వచనాలు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడెను అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని అర్థం. నీ దేవుడు ఏమైపోయాడు అని అంటే నువ్వు నేను చెప్పవలసినటువంటి మరి జవాబు ఏంటనగా, దేవుడు నాతోనే ఉన్నాడు, నాతోనే ఉన్నాడు. నీవు వివాహం చేసుకున్న వాడువైనా, నువ్వు సన్యాసివైనా,
నువ్వు హైవేలో ఉన్నా, నువ్వు దాక్కున్న మార్గములో ఉన్నా, నీవు ఒక రోగిగా మంచం మీద ఉన్నా, కన్నీటితో విలపిస్తూ చెరసాలలో ఉన్నా, నువ్వు పబ్లిక్లో ఉన్నా, ప్రైవేట్లో ఉన్నా, నువ్వు ఇంటి దగ్గర ఉన్నా, ఇల్లు లేకుండా ఉన్నా, నీవు జీరో దగ్గర ఉన్నా, లేకపోతే జోన్స్లో ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ దేవుడు నీకేం చెప్తున్నాడనంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఒక సంగతి నీకు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక ఆయన బాగా కృంగిపోయాడు, చాలా వేదనలో ఉన్నాడు, దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. అదేంటో మనం కృంగిపోయినప్పుడు దేవుడు కూడా మాట్లాడుతున్నట్టుగా అనిపించదు, దేవుడు కూడా సమాధానం చెప్తున్నట్లుగా మనకు కనిపించదు. యోబు అంటున్నాడు, రోజు నేను నీతో మాట్లాడేవాడిని, నువ్వు నాతో మాట్లాడేవాడు, కానీ శ్రమ వచ్చిన రోజు నుండి నీవు నీ యొక్క సేవకునికి ముఖం చాటేసేసావు. నాకు శ్రమ వచ్చిన రోజు నుంచి, నాకు బాధ వచ్చిన కాడి నుంచి నువ్వు మాట్లాడుతూ మానేసావు. అదే నాకు మిక్కిలి వేదన కలిగిస్తుంది అంటున్నాడు యోబు. రోజు మాట్లాడేవాళ్ళు మన కష్టం కలిగినప్పుడు మాట్లాడుతూ మానేస్తే మనకి ఎలా ఉంటుంది చెప్పండి? చాలా బాధగా ఉంటుంది కదా. అలాగే ఆయనకి వేదన కష్టం వచ్చినప్పుడట దేవుడు అతనితో మాట్లాడుతూ మానేశాడట. ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసి నేను చాలా కష్టంలో ఉన్నాను ప్రభువా, అయినా నువ్వు ఎక్కడ పట్టించుకుంటున్నట్టు నాకు కనపడటం లేదు అని బాధపడతా ఉన్నటువంటి సమయంలో దేవుడు ఆ రాత్రి ఒక కలను ఇచ్చాడట. ఆయనకి ఒక కళ ఇచ్చాడట. ఆ కళలో ఒక ఇసుక తిప్ప ఉందండి. ఒక ఇసుక తిప్ప ఉంది. ఆ ఇసుక తిప్పలో ఇద్దరు మనుషులు నడిచినట్లుగా ఏమున్నాయట? ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి, కాళ్ళు అడుగులు ఉన్నాయి. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ముళ్ళ తుప్పలు, గచ్చ తుప్పలు, దుబ్బుగడ్డి పెరిగిపోయింది. అక్కడేమో ఒక మనిషి నడిచినట్లుగా ఉందట. బాగున్న తిప్పలోనేమో ఇద్దరు నడిచినట్టు ఉందంట, బాగోలేని దగ్గరేమో ఒకలే నడిచినట్టుగా ఆనవాళ్ళు ఉన్నాయట. ఉదయాన్నే లేచాడు, ఏంటి ప్రభువా, నేను ఆదరణ కలగాలని ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వు నాకు ఇచ్చినటువంటి కళ ఏంటి, దాని భావం ఏంటి అని దేవుడిని అడుగుతున్నాడు. దేవుడిని అడుగుతూ ఉంటే దేవుడు మరుసటి రోజున చెప్పిన సమాధానం ఏంటనంటే, నీకు ఏ బాధ లేనప్పుడు నీ ప్రక్కన నేను నడిచాను. దేవస్థానం చెల్లిందా? మనకి ఏ బాధ లేనప్పుడు అంటే ఎక్కడ నడిచాడట? మన ప్రక్కన నడిచాడట. అయితే బాధ వచ్చిన తర్వాత నన్ను వదిలేసావా నాయనా అని అడుగుతున్నాడు ఇతను. బాధ వచ్చినప్పుడు నన్ను వదిలేసావా నాయనా, నన్ను ఒంటరిగా వదిలేసావా, ఈ ఒక్కడు నడిచినటువంటి బాట నాదేనా అని అడుగుతున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీకు శ్రమ వచ్చినప్పుడు నేను నిన్ను ఎత్తుకుని నడిచాను. ఆ అడుగులు ఒక్క మనిషే నడిచినటువంటి అడుగులు నీ కాదు, నాయి అని చెప్పాడట. మనకి ఎంత గొప్ప దేవుడు ఉన్నాడనంటే, శ్రమ లేనప్పుడు మన పక్కనే ఉంటాడు ఆయన. శ్రమ వచ్చినప్పుడు ఏం చేస్తాడో తెలుసా? మనల్ని ఎత్తుకుని నడిచేటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. 100 గొర్రెలు ఉన్నాయి, అందులో ఒక గొర్రె మాట వినట్లేదు. అందుచేత మాట వినట్లేదని గొర్రెల కాపరి కర్ర ఇసిరాడు. కర్ర ఇసిరిన తర్వాత ఆ గొర్రె కాళ్ళకు తగిలింది. కాళ్ళకు తగిలిన తర్వాత ఆ గొర్రె నడవలేకపోతుంది. ఇప్పుడు కాపరి వచ్చి ఏం చేస్తున్నారు తెలుసా? ఆ గొర్రెను తన గుండెలకు హత్తుకునేటట్లు ఎత్తుకుని నడుస్తూ ఉన్నాడు. శ్రమ వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఎత్తుకుని నడుస్తూ ఉన్నాడు. ఆయన మనలను విడిచిపెట్టేటువంటి దేవుడు కానే కాదు. ఇమ్మానుయేలు అనే పేరుకు భాషాంతరమున ఆయన మనకు తోడుగా ఉన్నాడు. మోషేకు తోడుగా ఉన్నాడు, యెహోషువకు తోడుగా ఉన్నాడు, ఆయన నమ్మిన వారందరికీ కూడా తోడుగా ఉన్నాడు. మనకు పాట ఉంది, దేవుడు మనకు ఎల్లప్పుడు, దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు
ఆ పాటలో ఎంతమందికి దేవుడు తోడుగా ఉన్నాడో ప్రతి చరణంలోనూ ఒక్కొక్కటికి మనకు కనపడుతూ ఉంటుంది. దానియేలుకు సింహపు బోన్లో తోడుగా ఉన్నాడు. శద్రకు మేషకు అబేద్నెగోలకు అగ్నిగుండములో తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉండేటువంటి దేవుడే కానీ మన శ్రమలలో మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా మీకు నొక్కి చెప్తూ ఉన్నాను. నీకు తోడుగా ఉన్నవాడు ఎవరనుకుంటున్నారు? ఆకాశము నాది, భూమి నాది, పర్వతాల మీద మేసేటువంటి 10,000 మందలు నావి. శ్రీమంతుడు నీకు తోడుగా ఉన్నాడు. ప్రశస్తమైనటువంటి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీకు ఆదరించేటువంటి దేవుడు తోడుగా ఉన్నాడు. కనిపించని అదృశ్య రూపములో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీవు ఆయనను అనుభవించేటువంటి రీతిలో ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఆయనను మనం తాకకపోయినప్పటికీ మన హృదయాలలోనికి చొచ్చుకొని వెళ్ళి మనల్ని ఆదరించేటువంటి దేవుడిగా, తోడై ఉన్నటువంటి దేవుడిగా ఆయన మనకున్నాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన పరలోకంలో ఉన్నాడు కానీ ఆయన మన చెంతనే ఉన్నాడు, మనకు తోడుగా ఉన్నాడు. ఈ దేవుడు ఏమాయను అని ఎవరైనా అడిగితే మనం చెప్పవలసిన ఫస్ట్ సమాధానం ఏంటనగా, దేవుడు నాతో కూడా ఉన్నాడు, నాకు తోడుగా ఉన్నాడు అనేటువంటిది మొదటి సమాధానం. రెండవది ఏంటనగా, దేవుడు మనలో ఉన్నాడు. వాక్యం తెలియజేస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము తెలియజేస్తుంది, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ప్రియులారా, ఇక్కడ వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. ఏం చేస్తున్నట్ట? దేవుడు మనలో జీవిస్తున్నాడట, జీవించుచున్నాడు. యేసు ప్రభు నా హృదయములో ఉన్నాడు. కష్టములలో సహాయకుడై నిత్యము కూడా మనతో ఉంటున్నటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అయితే మనలో దేవుడు ఊరకనే లేడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం ఏం తెలియజేస్తుందో తెలుసా? క్రైస్ట్ ఇన్ యూ ద హోప్ ఆఫ్ గ్లోరీ. నీలో ఉన్నటువంటి క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. మనము నిరీక్షణ కోల్పోతున్నా ప్రతిసారి కూడా దేవుడు ఏమిస్తున్నాడనంటే మహిమ కలిగినటువంటి నిరీక్షణ మనకిస్తున్నాడు. అనుకున్నట్టుగా జరగలేనప్పుడు, అనుకున్న దానికి వ్యతిరేకంగా జరిగినప్పుడు మనమందరము కోల్పోవటానికి ఒక అవకాశం ఉంది. అదేం కోల్పోతామనంటే నిరీక్షణ అనేటువంటిది మనం కోల్పోతాం. కానీ మనలో ఉన్నటువంటి యేసయ్య ఏం చేస్తున్నాడట? మనకు నిరీక్షణను అనుగ్రహిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒక మనిషి భోజనం చేయకుండా 40 రోజులు ఉండగలడట, మంచినీళ్ళు తాగకుండా 3 రోజులు ఉండగలడట. నిరీక్షణ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేడట. ఎందుకనంటే మనలను బ్రతికింప చేస్తూ ఉన్నది ఏంటో తెలుసా? ఏంటండి? నిరీక్షణ. మనం అనుకుంటాం డబ్బులు లేనోడైతే ఆత్మహత్యం చేసి చచ్చిపోతారు, కానీ డబ్బున్న వాళ్ళకి చచ్చిపోవాల్సిన అవసరం ఏంటండి అని అనుకోవచ్చు. ఈ వారంలో ఒక ఆవిడ చచ్చిపోయిందండి, ఆత్మహత్య చేసి చచ్చిపోయింది. ఆవిడ మంచి రన్నింగ్లో ఉన్న ఆవిడ, మంచి డబ్బులు సంపాదించున్న ఆవిడ. అంత డబ్బులు సంపాదించేటువంటి ఆవిడ కూడా ఆవిడ అనుకున్నది జరగలేనప్పుడు ఆవిడ ఏం చేసిందో తెలుసా? ఆత్మహత్య చేసుకుని ప్రాణాన్ని తీసుకుంది. అలా తీసుకోవటానికి గల కారణం ఏంటనంటే, మీరు ఆలోచించేయండి ప్రియులారా, ఆవిడలో నిరీక్షణను ఇవ్వగలిగేటువంటి దేవుడు లేకపోవటమే. మన నిరీక్షణ కోల్పోతున్న ప్రతిసారి మనలో ఉన్న క్రీస్తు మహిమ నిరీక్షణ మనకిస్తున్నాడు అనేటువంటి సంగతి. ప్రభువుని నమ్ముకోకపోతే మనలో చాలామంది ఎప్పటికి పోయేవాళ్ళమే, మనం బ్రతుకుండే వాళ్ళం కాదు. పోదామనుకున్న ప్రతిసారి కూడా మన జీవితాన్ని నిలబెడుతుంది ఎవరనంటే మనలో ఉన్నటువంటి క్రీస్తు అనేటువంటి సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి అపోస్తలుడైనటువంటి పేతురు గారు మనలో ఉన్నటువంటి యేసయ్య మన కొరకు ఏం చేస్తున్నాడో చెప్తూ ఉన్నాడు. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనములో ఏం చెప్తున్నాడనంటే, దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని మనకు అనుగ్రహించుచున్నాడు.
దేవుడు మనలో ఉండి చేసేది ఏంటనంటే, మన కళ్ళు ఎప్పుడు కూడా ఏం చూస్తాయి? భౌతికమైన వాటినే చూస్తాయి. భౌతికమైన వాటినే చూస్తాయి. భౌతికమైంది ఆశీర్వాదం అనుకుంటాం, కంటికి కనపడేది ఆశీర్వాదం అనుకుంటాం మనం. కానీ దేవుడు మనలో ఉండి కంటికి కనిపించలేనివి కూడా ఉన్నాయి, అవి ఎప్పటికీ నిలిచి ఉండేటువంటి ఆశీర్వాదాలు. అందుచేత దేవుడు ఏం చేస్తున్నాడంటే మన శారీరకమైనటువంటి స్వభావాన్ని దైవికమైన స్వభావంగా మారుస్తున్నాడు. శ్రమలు ఎందుకు వచ్చినాయి? నేను కృంగిపోవటానికి కాదు. శ్రమలు ఎందుకు వచ్చినాయి? నేను పడిపోవటానికి కాదు. శ్రమలు ఎందుకు వచ్చినాయి? నేను నిలబడటానికి, ఇంకా బలముగా నిలబడటానికి ఈ శ్రమలు నాకు వచ్చినాయి. అందుచేత ప్రభువా, శ్రమ పెట్టడమే నీకు ఇష్టమైనటువంటిదైనట్లయితే నేను శ్రమ పడటానికి ఇష్టపడుతున్నాను నాయనా. శ్రమ పెట్టేది నువ్వు. సెలవిస్తే తప్ప ఏ శ్రమ నా జోలికి రాదు. నువ్వు సెలవిస్తే తప్ప ఏ శ్రమ నా దగ్గరికి రాదు. నువ్వు సెలవిచ్చావు. యోబును శ్రమ పెట్టే ప్రతిసారి పర్మిషన్ ఎవరి దగ్గర తీసుకుంటున్నాడని సైతండు? దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకుంటున్నాడు. దేవుడు పర్మిషన్ దేనికి ఇచ్చాడో దాన్నే టచ్ చేస్తున్నాడు. ఇవ్వకపోతే వాడు టచ్ చేయటానికి వాడికి దమ్ము ధైర్యము కూడా లేవు. ఒకవేళ దేవుడు మనదేదైనా ప్రశస్తమైన దాన్ని టచ్ చేశాడు సైతాన్గాడు అని అంటే, దేవుడు పర్మిషన్ ఇచ్చాడు, అందుచేతనే దాన్ని టచ్ చేశాడు. మనం కృంగిపోవటానికి కాదు, మనం ఇంకా బలంగా నిలబడటానికి. ప్రియులారా, గొంగళపుర గూడు కట్టేసుకుంటుంది. గొంగళపుర గూడు కట్టేసుకున్న తర్వాత మరి అందులోంచి బయటికి రానాక 21 రోజుల తర్వాత ఏం చేస్తుందండి? ఆ గూడుని కట్ చేస్తుందండి. కట్ చేసి దానికి చిన్న కన్నం ఏర్పడిన తర్వాత ఆ కన్నంలోంచి బయటికి రావటానికి ప్రయత్నం చేస్తుంది. ఆ కన్నంలోంచి బయటికి రావటానికి చాలా శ్రమ పడుతుందండి. చాలా శ్రమ పడుతుంది. అసలు గొంగళ పురుగు లైఫ్ అక్కడితో క్లోజ్. కానీ ఇది కట్ చేసుకుని ఆ కన్నంలోంచి శ్రమపడి బయటకు వచ్చిన తర్వాత సీతాకోక సిలుగ్గా అవుతుంది. తన రూపం మారిపోతుంది, తన జీవితం మారిపోతుంది. అసహించుకునేటువంటి జీవితం నుండి ఆకర్షించుకునేటువంటి జీవితంలోనికి మారిపోతుంది. నిరీక్షణ లేకపోతే ఆ గూడులోనే చచ్చిపోయేది అది. కానీ ఆ నిరీక్షణతోనే గూడులోంచి బయటకు వచ్చింది. ఒకప్పుడు గొంగళ పురుగుగా ఉన్నప్పుడు ఎవ్వరూ ముట్టుకోవటానికి ఇష్టపడరు. కానీ సీతాకోక చిలుక అయిన తర్వాత ప్రతి ఒక్కరు ముట్టుకోవటానికి ఇష్టపడుతున్నారు. శ్రమ ఒక అందమైనటువంటి జీవితాన్ని మనకి ఇస్తూ ఉంది. అంచేతనే మనము యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ తీసుకోవడం ఇంపార్టెంట్ కాదటండి. దేవుడు ఎవరినైనా బాగు చేద్దాం అనుకున్నప్పుడంట శ్రమలు అనేటువంటి పాఠశాలకు తీసుకెళ్తాడట. ఎక్కడికి తీసుకెళ్తాడండి? శ్రమలు అనేటువంటి పాఠశాలకు తీసుకెళ్తాడట. అంచేత ఆ శ్రమలు అనేటువంటి పాఠశాలలోనికి తీసుకెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మనము సుందరమైనటువంటి రూపము కలిగిన వాళ్ళగా ఉంటాం. ఓ భక్తుడు చెప్పాడు, బిఫోర్ గాడ్ మేక్స్ యూ ఈ బ్రేక్స్ యూ. దేవుడు నిన్ను తయారు చేసే ముందట దేవుడు నిన్ను పగలగొడతాడట. పగలగొట్టే ప్రక్రియలో విశ్వాసం నుండి పారిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. విశ్వాసంలో సన్నగిల్లిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. విశ్వాసంలో నువ్వు నిలబడగలిగితే దేవుడు నిన్ను అద్భుతమైనటువంటి వ్యక్తిగా మారుస్తాడు అనేటువంటి సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. కీర్తన గ్రంథము 46వ కీర్తన 1వ చరణములో కీర్తనకారుడు ఏం చెప్తున్నాడు చూడండి. దేవుడు మనకు ఆశ్రయమును మనకు దుర్గమును అయ్యున్నాడు. ఆపత్కాలమందు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఎప్పుడు ఆపదొచ్చినా సరే ఆపదలో ఎక్కడ ఏమని రాయబడింది అనుకుంటున్నారు? వెరీ ప్రజెంట్ హెల్ప్ ఇన్ ట్రబుల్. మనకు ఆపత్కాలములలో నమ్ముకొనదగిన, అందరూ చేతులు ఎత్తేస్తారమ్మా,
అందరూ చేతులు ఎత్తేస్తారు. కానీ నువ్వు దేవుడిని నమ్ముకున్నావు. పరదేశులము ప్రియులారనే పాట ఎప్పుడో పాడేయాలి నీకు. కానీ పాడకుండా ఇంకా నిలబడ్డావు అని అంటే, పాడకుండా ఇంకా దేవుడు నిన్ను నిలబెట్టాడు అని అంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఆపత్కాలమందు ఆయనను నమ్ముకున్నావు. ఆపత్కాలమందు ఆయన ఆశ్రయమని నమ్మావు. దేవుడు నిన్ను నిలబెట్టాడు. అందుచేత నేను ఏమంటున్నాడు తెలుసా? నేను కృంగిపోయాను, నేను బాధపడ్డాను, నేను ఆయన నమ్మటం మానలేదు, ఆయనే నా దేవుడు, నేను ఇంకను ఆయనను స్తుతించదను అని అన్నాడు. ఇన్ని బాధలు వచ్చినా కూడా నేను దేవుణ్ణి ఇంకా స్తుతింతాను, నేను మానను. సైతాన్ గాడు అనుకుంటున్నాడు, యోబు పని ఎలాగైతే అయిపోయిందో నీ పని ఎలాగైపోయింది, ఇంక దేవుని స్తుతించడం మానేస్తావు అని అనుకుంటున్నాడు. నేను స్తుతించడం అసలు నేను మాన్నే. ఇది రెండవ జవాబు. మూడవ జవాబు, నీ దేవుడు ఏమాయను అంటానికి మూడవ జవాబు, దేవుడు మన కొరకు ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం, దేవుడు మన పక్షమై ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు ఎవరి పక్షాన ఉన్నాడట? దేవుడు ఎవరి పక్షాన ఉన్నాడట? మనం అనుకుంటున్నాం మనకేమైనా నష్టం కలిగినా కష్టం కలిగినా దేవుడు మన వదిలేశాడేమో, దేవుడు మన పక్షాన లేడేమో అనుకుంటున్నాం. కానీ నీకు కష్టము కలిగినా నష్టం కలిగినా దేవుడు నీ పక్షాన్నే ఉన్నాడు. దేవుడు నీ పక్షాన ఉన్నప్పుడు నీకు విరోధి అయినటువంటి వాడు ఎవడు? ఎందుకనంటే దేవుడు నీ కష్టం కలిగినప్పుడు నష్టం కలిగినప్పుడు దేవుడు నిన్నేం చేస్తున్నాడంటే రిపేర్ చేస్తూ ఉన్నాడు. మనం అనుకుంటాం హాస్పిటల్లో ఉన్నాం, మందులతో బాగు చేస్తున్నారేమో అని మనం అనుకుంటున్నాం. దేవుడు రిపేర్ చేయకపోతే ఎవరు రిపేర్ చేసినా అది సెట్ అవ్వదు. మీకు అర్థమైందండి? దేవుడు రిపేర్ చేస్తేనే తప్ప ఎవరు రిపేర్ చేసినా సెట్ అవ్వదు. సేమ్ జబ్బు ఇద్దరికి ఇస్తుంది ఒకటే మెడికేషన్. అందులో ఒకడు చచ్చిపోడు, అందులో ఒకడు బతికాడు. ఏంటంటారు కారణం? అందరికీ వచ్చింది కరోనాలో చాలామంది చచ్చిపోయారు, చాలామంది బతికారు. వాళ్ళు చచ్చిపోవటానికి వాళ్ళ పాపత్తులా? నువ్వు బ్రతకడానికి నువ్వు పుణ్యాత్ముడువా? ఏం చేశాడు? దేవుడు నిన్ను రిపేర్ చేశాడు. నీకు ఇంకా కొంత ఆయుస్సు ఉంది, నువ్వు ఇంకా కొంతకాలం ఉండాలి అని దేవుడు నిన్ను రిపేర్ చేశారు. కాబట్టి నువ్వు దేవునికి స్తుతి చెల్లించాలి. దేవుడా, కరోనాలోనే నేను అయిపోదును, ఈ పాటికి జనమందరూ కూడా 2 కోటాలు ఎట్టేసి మరిచిపోదురు, కానీ ఈరోజు వరకు నేను బ్రతుకున్నాను అని అంటే, ప్రభువా యు ఫిక్స్డ్ మీ, నువ్వు నన్ను బాగు చేసావు. యు ఫిక్స్డ్ మీ. వెన్ నోబడీ ఈజ్ ఏబుల్ టు ఫిక్స్ యూ, గాడ్ కెన్ ఫిక్స్ యూ. ఈ లోకంలో ఎవ్వరు నిన్ను బాగు చేయకపోయినా దేవుడు నిన్ను బాగు చేయగలిగేటువంటి దేవుడు. దేవుడు ఏమంటున్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములకు సదాకాలము మహిమ కలుగునుగాక. మీకు ఉదాహరణ చెప్తున్నాను. దేవుడి కార్యాలు మనకు అర్థం అవ్వవు. ఒకప్పుడు చాలామంది ఇందిరమ్మ ఇల్లుల్లో ఉన్నారు, పెంకిటిల్లో ఉన్నారు. ఎంత మంచి పెంకిటిల్లు అయినా వర్షం వస్తే ఎక్కడో దిక్కున కారుతానే ఉంటుంది. అప్పుడు మీరు ఏం ప్రార్థన చేస్తుంటారు? ప్రభువా, ఇల్లు కారకుండా మేము ఇందులో కాపురం చేసేలాగా సహాయం చేయి ప్రభువా అని ఇల్లు కారకుండా ప్రార్థన చేశారు. ఇల్లు కారకుండా ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు?
మొత్తం ఇల్లే తీయించేశాడు. మొత్తం ఇల్లే తీయించేశాడు. ఇప్పుడు నీకు ఏమనిపిస్తుంది? ప్రభువా, కారు వద్దన్నాను కానీ ఇల్లు తీసేమనలేదు, ఇదేంటి ప్రభువా ప్రార్థనకి ఇలా జవాబు ఇచ్చావు అని నువ్వు దేవుని ప్రశ్నిస్తున్నావు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇక్కడ ఒక మంచి ఇల్లు నిర్మించబడాలనంటే పాతది తీసేస్తేనే కానీ కొత్తది నిర్మించడానికి అవ్వదు, అందుకే నేను దాన్ని తీసేశాను అంటున్నాడు. నువ్వు ఇల్లు పోయినప్పుడు బాధపడ్డావు, కానీ నీకు అర్థం అవ్వలేదు దేవుడి ప్లాన్. దేవుడి ప్లాన్ నీకు అర్థం అవ్వలే. దేవుడు ఇల్లు ఎందుకు తీయించాడనంటే ఇంకా బహుశ్రేష్టమైనది ఇవ్వటానికి తీయించాడు అని. అలాగే దేవుడు కొన్ని మన దగ్గర నుంచి తీసేస్తాడు. ఎందుకు తీశాడు అనేటువంటిది నీ జ్ఞానానికి నా జ్ఞానానికి అర్థం కాదు, కానీ దేవుడికి తెలుసు ఏది ఉత్తమమైనదో, ఏది శ్రేష్టమైందో, ఏది విలువైందో అది ఇవ్వాలో మనకి ఇవ్వాలో ఆయనకి తెలుసు. అది నీకు చెప్పక్కర్లే, పూర్తిగా నీకు చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు ఏం చేసినా మనకు మంచే చేస్తాడు, తన బిడ్డలకు మంచే చేస్తాడు, కానీ చెడ్డది చేయడు. దావీదు కొడుకు కోసం ప్రార్థన చేశాడు. కొడుకు జబ్బు పడిపోయాడు, కొడుకు కోసం ప్రార్థన చేశాడు. కొడుకు కోసం ప్రార్థన చేసినప్పుడు కొడుకు దేవుడి సన్నిధిలోని తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిన తర్వాత ఎవరు పుట్టారు చెప్పండి? దేవుడు ఆ చిన్నపిల్లోడిని ఉపవాసం ఉన్నా పని చేయలేదు, ప్రార్థన చేసినా పని చేయలేదు, తీసుకెళ్ళిపోయాడు. తర్వాత ఎవరు పుట్టారు? ఎవరు మాట్లాడారేంటి? ఒక్క ఆయన చెప్తున్నాడు జవాబు. ఎవరు పుట్టారు? సొలొమోను పుట్టాడు. సొలొమోను ఎవరు? ప్రపంచంలో అందరికంటే. మరి ఆ పిల్లోడిని ఉంచితే సొలొమోను వద్దురా? ఆ పిల్లోడిని తీసుకున్నాడు. ప్రపంచంలోనే జ్ఞానవంతుడైనటువంటి సొలొమోనును దేవుడు పనులన్నీ మనకు అర్థం అవ్వక్కర్లా. ప్రభువా, నేను కృంగిపోయాను, నేను బాధలో ఉన్నాను, వేదనలో ఉన్నాను అని నువ్వు చెప్తే నిన్ను ఎలాగ ఆదరించాలో ఆ దేవుడికి తెలుసు. ఆయన నాతో ఉన్నాడు, రెండవదిగా ఆయన నాలో ఉన్నాడు, మూడవది ఆయన మన పక్షాన్నే ఉన్నాడు. దేవుడు నాకు విరోధమైపోయాడేమో అనిపిస్తుంది. కష్టం కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు దేవుడికి నేను ఇంత వ్యతిరేకమైపోయానో అనిపిస్తుంది. దేవుడు అంటున్నాడు, దేవుడు ఎప్పుడు నీకు విరోధంగా లేడు. నీలో కార్యసాధకాన్ని చేయటానికి ఆయన ఒక పనిని పూనుకున్నాడు. నువ్వు ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే ఉత్తమమైన ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకనంటే మనము రహస్యంగా దేవుడికి చేసిన ప్రార్థనలు దేవుడు విన్నాడు. ఆయన వడలిపోయిన చేతులను, సడలిపోయిన మోకాళ్ళను బలపరిచేటువంటి దేవుడిగా ఉన్నాడు. రహస్యమందున్నటువంటి ఆ దేవుడు మనం ఆయన కొరకు చేసిన ప్రతి పనికి ప్రతిఫలమును అనుగ్రహించేటువంటి వాడిగా ఉన్నాడు. అందుచేత మీరందరూ కూడా గమనించండి, ఆయన మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మన వెనకాల ఉన్నాడు, మన ముందున్నాడు, మన ప్రక్కన ఉన్నాడు, మనతో ఉండి ప్రతి కార్యాన్ని చేస్తున్నాడు. మనల్ని ఆదరిస్తున్నాడు, మన సేద తీరుస్తున్నాడు, మన కింద ఉన్నాడు, మన పైన ఉన్నాడు. ఆయన మన యొక్క వేదనలో ఉన్నాడు, మన అపాయంలో ఉన్నాడు, మన హృదయం కృంగినటువంటి సమయంలో మనతో ఉన్నాడు. ఆయన ఎల్ల వేళలా మనతో ఉన్నాడు. దేవుడు ఏం చెప్పాడు వెళ్ళిపోతున్నప్పుడు? ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడుగా ఉన్నానని చెప్పాడు. ఏ రోజును కూడా మనం ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయామేమో, కానీ ఆయన మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టి. శిష్యులు అనుకుంటున్నారు, ఏమంటున్నారండి, మేము చేపలు పట్టడానికి వెళ్ళిపోతున్నాం. వీళ్ళకి కమ్యూనికేషన్ చేసేసుకున్నారండి. ఎవరికి చెప్పలేదండి. అందరూ కలిపి ఏసైని వదిలేసి వెళ్ళిపోయారు. అందరూ కలిసి ఏసైని వదిలేసి వెళ్ళిపోయారు. ఏసయ్య వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళి అడుగుతున్నాడు, నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, వీళ్ళకి తిండి ఉండదో తెప్పలు ఉండవని శాపనార్థాలు ఎడతలేదు ఆయన. అక్కడికి వెళ్ళి అడుగుతున్నాడు, పిల్లలారా భోజనం చేయటానికి మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? నన్ను కాదని నాకు చెప్పకుండా మీరు వచ్చేసారు కదా, మీకు ఒక్క చేప అన్నా దొరికిందా? మీకు భోజనం చేయటానికి మీకు ఏమైనా దొరికిందా? చెప్పండి. ఏది
నీ వలలను కుడి ప్రక్కన వేయండి. ప్రభువా రాత్రంతా శ్రమ పడ్డాం, ఒకటి దొరకలేదు, అయినా నీ మాట చొప్పున మా వలలు కుడి ప్రక్కన వేస్తామన్నారు. వల పగిలిపోయి అన్ని చేపలు వచ్చినాయి. వీళ్ళ దేవుని వదిలేశారు కానీ దేవుడు వాళ్ళను వదలలేదు. అలాగని చెప్పేసి వాళ్ళ చేపలు తెచ్చేదాకా ఉండలేదండి. వాళ్ళు ఇంకా గొట్టు మీదకి చేపలు తేకముందే దేవుడు వాళ్ళకి ఆహారం సిద్ధపరిచి పెట్టాడు. నా దేవుడు గొప్పోడు. ఆయన్ని మనం వదిలేయాలి కానీ ఆయన మనల్ని ఎప్పుడు కూడా వదలడు. ఎందుకనంటే ఆయన వాగ్దానం చేశాడు, నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయను అన్నాడు. ఎడబాయలేనటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు. ఎవరైనా నీ కష్టం వచ్చినప్పుడు, హింస వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు నీ దేవుడు ఏమాయను అని ఎవరైనా నేను అడిగితే ఏమనాలి? దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నాలో ఉన్నాడు, దేవుడు నా పక్షాన ఉన్నాడు. ఇవన్నీ కూడా మీరు ఊహించినట్టుగా కాకుండా ఆయన చిత్తానుసారంగా నా జీవితంలో నెరవేరుస్తున్నాడు అని నమ్మండి. ఆ నమ్మకంతో ముందు కొనసాగండి. దేవుడు మీరు ఊహించిన దానికంటే, మరి తలంచిన దానికంటే అత్యధికమైనటువంటి కార్యాలు మన జీవితంలో చేసేటువంటి దేవుడిగా ప్రభువుగా ఉన్నాడు. దయతో తల వంచండి, ప్రార్థించుకుందాం.